ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. సరే మరి కేసీఆర్ ఏం చేసిండంటే మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా, కొత్త పైప్ లైన్ వేసినావా, కొత్త కాలువ తవ్వినవా, ఒక్క పోని రైతు బంధు పెంచినవా, ఒక కార్మికుడికి లాభం చేసినవా, ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా, ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా, చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బిక్కినావు 1 year లో? 7 గెలివైనా మరి 1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. కేసీఆర్ సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు, తాగునీరు ఇచ్చిండు, బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు, కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు. ఆఖరి గుళ్ళను కూడా యాదగిరిగుట్ట లెక్క మంచిగా చేసిండు. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు. ఒకటి మాత్రం నిజాయితీగా చేసి ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసి 1,40,000 కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు.